ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం సంబంధించి మేము దగ్గర 2,00,000 కోట్ల రూపాయలు మేము సంక్షేమం ఇచ్చామని చెప్తుంటే, దానికన్నా మేము ఒక అడుగు ముందుకే వేసి మేము అంతకన్నా ఎక్కువ ఇస్తామని కూడా మాట్లాడుతున్నారు. నేను చూస్తే ఆటో డ్రైవర్లకు సంబంధించి 15,000 రూపాయలు అకౌంట్లో వేశారు. నార్మల్గా అది వాళ్ళ ఎన్నికల హామీల్లో కూడా లేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అప్పుల్లో కూరుకుపోయి జనాలందరూ ఇబ్బంది పడి అసలు ఏమవుతుందో తెలియదురా బాబు అంటున్న టైంలో నిజంగా ఫ్రీ బీజుల్ని ఇలాగ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని వీళ్ళు కూడా చేసుకుంటూ పోతున్నారు అనే భావన ఒకటి బయటకు వస్తున్న పరిస్థితి. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? ఓకే. ఫస్ట్ చిన్న క్లారిఫికేషన్. నేను నిన్న ఇంకో వార్తాపత్రిక వాళ్ళు అడిగారు దీని గురించి, లేదని. మరి మా వాళ్ళు ఏదో రీసెర్చ్ చేసి పంపించారు నాకు, బయట మీకు చూపిస్తాను. ఓకే. ప్రామిస్ చేసినట్టున్నారు ఎన్నికలకు ముందు. ఓకే. ఆటో డ్రైవర్ డబ్బులు ఇస్తామని. సో ఆ స్కీమ్స్లో ఎక్కడో ఉంది, చూశాను. ఓకే. ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ. సరే, ఉందనుకున్నా కూడా మీరు అడిగిన ప్రశ్న మోర్ ఫండమెంటల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు రోజు వార్తాపత్రికలో బటన్ల చీఫ్ మినిస్టర్ అయ్యాడు ఆయన. ఇంకా మిగిలిన ఏజ్ అయినా అవసరం లేదు, బటన్లు చాలు. ఎన్ని సీట్లు ఇచ్చారు? 11 సీట్లు ఇచ్చారు. మరి బటన్లు సరిపోనేది స్పష్టంగా తెలుస్తుంది. 4 ఏళ్ళు విమర్శించి ఏది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా, లక్షల కోట్ల అప్పులు చేస్తూ, ప్రజలకు పంచిపెడుతూ, రాష్ట్రాన్ని డిస్ట్రాయింగ్ ద ఎకానమీ, ఆర్థిక ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని చేశారు అని చెప్పి సూపర్ 6 అన్నారు. సో నేను అదే అన్నాను, అసలు అర్థం కాని విషయం కదా. ఇప్పుడు వాళ్ళు అప్పులు చేస్తున్నారని చెప్పి నేను వాళ్ళకంటే ఎక్కువ ఇస్తా అనేది అసలు అర్ధరహితమైన విషయం. కొందరికి సహాయం, ఇప్పుడు వృద్ధులకి వాళ్ళకి పింఛన్లు ఇవ్వచ్చు సార్, ఎందుకంటే వాళ్ళకి తప్పని ఉంటాయి. మన దేశం బీద దేశం, కొంత సహాయం చేయక తప్పదు. ఆర్థికంగా అభివృద్ధి జరిగినప్పుడు దేశాన్ని అభివృద్ధి చేస్తూ, ప్రజల సంపద, ప్రజల ఆదాయాలు పెరిగినప్పుడు కాస్త మనం ఈ ఉచితాలు తగ్గించుకుంటూ రావాలి. అది పద్ధతి. అసలు ఇది ఎక్కడ తెగింపు? ఫ్రీ ఆర్టీసీ ఏంటంటే అసలు ఎవరిని అడిగారండి? మహిళలకు ఫ్రీ ఆర్టీసీ బస్సు ఏంటి? దానికి రాష్ట్ర బడ్జెట్, దాని రాష్ట్రానికి సంబంధించి 100 కోట్లు లాస్ కదండి. వేల కోట్లు. ఫ్రీ సిలిండర్ అన్నారు, ఆటో వాళ్ళకు డబ్బులు అంటున్నారు. 18 ఏళ్ళ మహిళలకు పెన్షన్ ఏంటండి? వాళ్ళు పెన్షన్ అన్నారు కానీ పెన్షనే కదా, మరి మీరు ఒట్టిగా ఎందుకు ఇస్తారు? 18 ఇయర్స్ అంట ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తా అంటారు. మరి అది ఇవ్వకపోతే ఆయన ఊరుకోడు కదా జగన్మోహన్ రెడ్డి రేపు వచ్చి మళ్ళీ కూర్చుంటాడు, అడుగుతాడు కదా, మీరు ఎన్నికల్లో వాగ్దానం చేశారు ఎందుకు ఇవ్వట్లేరు అని. నిన్న పేరు అంటున్నాడు, నిన్న మీరు కూడా తక్కువ మందికి ఇచ్చారు, మిగతా వాళ్ళు క్యాబ్ డ్రైవర్లు, ఆ డ్రైవర్లకు వాళ్ళకు కూడా ఇవ్వండి అంటున్నారు. అమ్మ ఒడి అని పంచారు. అసలు అర్థమే, ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళకి పిల్లల్ని పంపించుకుంటున్నారు, ప్రభుత్వం వాళ్ళు చదువు చెప్తుంది, భోజనం పెడుతుంది, పుస్తకాలు ఇస్తుంది. సరే, కొందరు ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు, వాళ్ళకి ఎంతో కొంత స్థాయి ఉంది, అఫోర్డ్ చేస్తారు. అసలు ఏంటి అమ్మఒడి? ఎంతమంది ఉంటే అంతమందికి 15,000, దానికి 10,000 కోట్లు ఖర్చు పెట్టారు నాకు గుర్తుండి. నెక్స్ట్ వీకే మద్యం టెండర్లు ఫ్లోట్ చేస్తే 30,000 కోట్ల ఆదాయం వాళ్ళ ప్రొజెక్షన్స్. అంటే ఏం ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ప్రజల నుంచే కదా, వాళ్ళ ఇంట్లోంచి ఎవరు కదా. ఇక్కడ నుంచి 30,000 కోట్లు తీసిపోయి ఆడ 10,000 కోట్లు ఖర్చు పెడతారు, ఇంకో 10,000 కోట్లు ఉద్యోగస్తులకు పోతాయి, ఇంకో 10,000 కోట్లు ఉచితాలు, ఇంకో 10,000 కోట్లు అప్పులకి. ఓకే. అసలు ప్రభుత్వం దగ్గర అసలు ఎక్కడ డబ్బులు లేవు. మీకు ఇవాళ మనం 4వ అతిపెద్ద ఎకానమీ అని మన వాళ్ళందరూ చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు. 24 గంటలు నీళ్లు లేవుగా మనకు. అసలు ఈ రోజుకి ప్రపంచంలో ఏ అభివృద్ధి చెందిన దేశంలో మీకు 24 గంటల మంచినీళ్ళు లేని దేశం ఎక్కడనుందా? మనం మంచినీళ్ళు ఇవ్వలేము ప్రజలకి. మన ప్రజలకు సరైన డ్రైనేజ్ లేదు, రోడ్లు దరిద్రం, ఇరిగేషన్ ప్రాజెక్టులు చూసుకుంటే బేసిక్ మెయింటెనెన్స్ లేదు ప్రాజెక్టులకి. అవును. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ మన పోతే ఓ పెద్ద గుంత పడ్డది, ఏది మన నీళ్లు బయటకు వదులుతారు కదా, దాన్ని ఏదో అంటారండి, గుర్తు రావట్లేదు టర్మ్, ఇరిగేషన్ వాళ్ళు. అది దాన్ని ఎట్లా ముయ్యాలో వాళ్ళకి ఇంతవరకు అంచనా లేదు. అది ముయ్యటానికి బడ్జెట్ లేదు, అది ముయ్యటానికి ఏం చెయ్యాలి స్టడీ చేయాలి కదా, స్టడీ. అవును. ఆ స్టడీకి బడ్జెట్ లేదు ఇప్పుడు.
నేను చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్కి వెళ్తే గేట్లకి గ్రీజ్ కూడా కొట్టడానికి రాసిందే రాసి వీళ్ళు ఏది అధికారులు ఫండ్స్ రిలీజ్ చేయమని. అంత దారుణమైన పరిస్థితి. వచ్చినట్టు పనిచేస్తారు. వీళ్ళకి మాత్రం ఏంటంటే పంచకపోతే ఎన్నికల్లో గెలవము అని వీళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు. ఓకే. బట్ మరి దేశం ఎప్పుడు బాగుపడుద్ది? మీకు గెలవటమే ముఖ్యం, కానీ దేశం కానీ ఆర్థిక అభివృద్ధి కానీ ఏవి పట్టాం అనమాట. ఇంకంతకుమించి మనం చెప్పేది ప్రజలకు నేను నాయకత్వం అంటే ఉన్న విషయం ప్రజలకు చెప్పి వాళ్ళని మార్చగలిగితే నాయకత్వం. ఓకే. అంతేగాని ఈ విధంగా దేశాన్ని నాశనం చేస్తూ ఎన్నికలు గెలవటానికైతే మీ స్వలాభం కొరకు చేస్తున్నట్టే కానీ సమాజానికి ఏం చేస్తున్నట్లు. ఎందుకు గెలవటం ఎన్నికలు? అసలు మీరు ఎందుకు కావాలండి? మీ ఆర్కే గారు రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావాలి. ఎందుకు కావాలి? ముందో బుగ్గ కారు, వెనకో బుగ్గ కారు, పోలీసులు వచ్చి మీకు రోజు సెలెక్ట్లు కొట్టానుక కాదు కదా. దేశానికి ఏదో మంచి చేయాలి, రాష్ట్రానికి ఏదో మంచి చేయాలి, దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అది కాకుండా ఇవన్నీ చేస్తే అయితే ఇదేమి టీడీపీ ఒక్కటే చేస్తున్న విషయం కాదు. ఏ పార్టీ అయినా ఇచ్చినది. మోడీ గారు బీహార్లో అందరి అకౌంట్లో 10,000 వేశారు కదా. అవును. రేవంత్ రెడ్డి గారు కూడా అదే. రేవంత్ రెడ్డి గారు 2019 ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో ఆయన పదే చెప్పింది ఏంటంటే టీఆర్ఎస్ రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది, మొత్తం డబ్బులని తగలబెడుతుంది, ఉచితాలని, మీ కాళేశ్వరం అని, ఇదని అదని. అదే బ్రెత్లో నేను వస్తే ఫ్రీ బస్ ఇస్తా, లోన్లు మాఫీ చేస్తా, అన్నీ మళ్ళీ ఆయన కూడా అదే చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం కూడా ఇవాళ బ్యాంక్రప్ట్. ఏం డబ్బులు లేవు కదా.